Hello students, my name is Pawan Kumar, Statistics Faculty, Masterminds. I hope మీరందరూ ఫస్ట్ అండ్ సెకండ్ పేపర్ సిఏ ఫౌండేషన్ పేపర్ 1 అండ్ పేపర్ 2 చాలా బాగా రాశారని అనుకుంటున్నాను నేను. అయితే పేపర్ 3లో సిఏ ఫౌండేషన్ పేపర్ 3 బిజినెస్ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ లాజికల్ రీజనింగ్లో స్టాటిస్టిక్స్ 40 మార్క్స్కి 1 డే బిఫోర్ అంటే మీకున్న ఆ టైం ఏదైతే ఉందో 1 డే ఆ టైంలో మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే పేపర్ 2 గురించి కానీ పేపర్ 1 గురించి కానీ ఎవరితోనో డిస్కస్ చేయొద్దు. సో అది కంప్లీట్ అయిపోయింది. సో దాని గురించి వదిలిపెట్టేసేయండి. ఓకేనా? సో మీరు ఫోకస్ అంతా వన్స్ పేపర్ 2 మీరు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎగ్జామినేషన్ బయటకు వచ్చిన తర్వాత మీ ఫోకస్ అంతా పేపర్ 3 మీదే ఉండాలి తప్ప 2 పేపర్లో ఏం జరిగింది అని ఎవరితోనూ డిస్కస్ చేయొద్దు. ఎవరైనా ఏమైనా అడిగినా సరే, ఎవరైనా ఏదైనా డిస్కస్ చేసినా మాట్లాడినా ఏ విషయాన్ని పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా అవేమీ పట్టించుకోకుండా యూ ఫోకస్ ఆన్ ఓన్లీ పేపర్ 3 ఓన్లీ. సో మనకి పేపర్ 3 100 మార్క్స్లో స్టాటిస్టిక్స్ 40 మార్క్స్కి మీరు డే బిఫోర్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు టోటల్గా పేపర్ 2 అండ్ పేపర్ 3 మధ్యలో ఒక 25 అవర్స్ అవుట్పుట్ వచ్చే ఛాన్స్ ఉంది అనుకుందాం. అంటే మీరు ప్రిపేర్ అవ్వడానికి టైం ఉంది అనుకుందాం. ఈ 25 అవర్స్లో ఒక 10 అవర్స్ మ్యాథమెటిక్స్, ఒక 10 అవర్స్ స్టాటిస్టిక్స్, అలాగే ఒక 10 అవర్స్ ఒక 5 అవర్స్ లాజికల్ రీజనింగ్ మీద స్పెండ్ చేసే ప్లానింగ్ మీ దగ్గర ఉంటే కనుక ఆ 10 అవర్స్లోనూ మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్గా రివైజ్ చేయాలి అండ్ ఆర్డర్ ఎలా ఫాలో అవ్వాలి, ఓకేనా? ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఈ డే బిఫోర్ స్టాటిస్టిక్స్లో 40 మార్క్స్కి ఈ విధమైన నేను ఇప్పుడు చెప్పే స్ట్రాటజీ కనుక మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అంటే మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయిన తర్వాత రివిజన్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నారు. ఈ లాస్ట్ డే ఏదైతే ఉందో అక్కడ రివైజ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అన్నెసెసరీ కానీ లేదైనా కొత్త వర్డ్ క్వశ్చన్స్ కానీ లేకపోతే ఎవరో ఏదో చెప్పారని ఆ క్వశ్చన్స్ కానీ లేకపోతే ఎవరైనా స్టూడెంట్ లేకపోతే మీ ఫ్రెండ్ కానీ అడిగినప్పుడు ఆ క్వశ్చన్ మీకు రావట్లేదని టెన్షన్ కానీ ఇలాంటివి ఏమీ పెట్టుకోకుండా మీరు ఏం ప్రిపేర్ అవ్వాలనేది మీకు ఇక్కడ ఖచ్చితంగా డీటెయిల్డ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అది బ్లైండ్గా ఫాలో అయిపోండి. ఓకే, సో డే బిఫోర్ స్టాటిస్టిక్స్ పేపర్ 3 40 మార్క్స్కి ఫస్ట్ మనం స్టాటిస్టికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ డేటా. ఎస్, చాప్టర్ వైజ్ వెళ్ళే ముందు ఒక చిన్న ఇంపార్టెంట్ ఏంటంటే మీకు తెలుసు అందరికీ స్టాటిస్టిక్స్ అంటే ఫార్ములా బేస్డ్ సబ్జెక్ట్ మెయిన్. సో అందులోనూ థియరిటికల్ కంటెంట్ కూడా ఉంటుంది. సో థియరీ అండ్ ఫార్ములా అనేవి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి స్టాటిస్టిక్స్లో. సో కాబట్టి మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ 1 డేలోనూ మీకు ఏదైతే 10 అవర్స్ ప్లానింగ్ ఉందో ఆ 10 అవర్స్ రివిజన్లో మీరు మీ దగ్గర మీ చేతిలో ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్. సో ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్ని క్విక్గా రివిజన్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఫార్ములాని ఇంపార్టెంట్ పాయింట్స్ అందులోనే ఇవ్వడం జరిగింది. థియరిటికల్ పాయింట్స్ కానీ లేదా ప్రాపర్టీస్ కానీ లేదా ఫార్ములే కానీ మీకు ఫాస్ట్ ట్రాక్లో క్లియర్ కట్గా టేబులర్ ఫామ్స్లో చాలా మోస్ట్ ఇన్ఫర్మేషన్ ఒక చిన్న కంటెంట్ రూపంలో ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు క్విక్గా ఎన్నిసార్లు మీరు ఫార్ములా రివైజ్ చేస్తే మీకు స్టాటిస్టిక్స్లో అంత ఎక్కువ మంచి మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఫాస్ట్ ట్రాక్ని మీరు ఫాలో అవ్వండి తప్ప మళ్ళీ మీరు కంప్లీటెడ్ మెటీరియల్ కానీ లేకపోతే బోర్డు మెటీరియల్ కానీ లేకపోతే సమ్ ఎక్స్ మెటీరియల్ ఇలాంటివన్నీ ఏమీ కాకుండా ఫాస్ట్ ట్రాక్ని మాత్రమే ఫాలో అవ్వండి ఫర్ థియరీ కంటెంట్ అండ్ ఫార్ములా రివిజన్ కోసం. ఓకే, సో స్టాటిస్టికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ డేటా పార్ట్ 1లో మీరు ఫస్ట్గా చూడాల్సింది ఏంటంటే మనకి అట్రిబ్యూట్స్ అండ్ వేరియబుల్స్ అనేవి ఉంటాయి. సో వేరియబుల్స్లో మళ్ళీ డిస్క్రీట్ అండ్ కంటిన్యూస్ వాటికి ఎగ్జాంపుల్స్ చూడండి. అలాగే టైప్స్ ఆఫ్ కంటిన్యూస్ సిరీస్లో ఓపెన్ ఎండ్ సిరీస్ అంటే ఏంటి, ఇంక్లూజివ్ అండ్ ఎక్స్క్లూజివ్, కన్వర్షన్స్ ఎలా చూడాలి, అలాగే క్లాస్ లెంత్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, మిడ్ పాయింట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఒకవేళ మిడ్ పాయింట్ ఇస్తే కనుక క్లాస్ లిమిట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇందులో నెంబర్ ఆఫ్ క్లాస్ ఇంటర్వల్స్ ఫార్ములా ఏంటి, లైక్ నెంబర్ ఆఫ్ క్లాస్ ఇంటర్వల్స్ ఈజ్ ఈక్వల్ టు రేంజ్ బై క్లాస్ విడ్త్ అనేది తీసుకుంటే దాని మీద బేస్ అయిన ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, అవి చూడండి. అలాగే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్, గ్రేటర్ దెన్ క్యుములేటివ్, లెస్ దెన్ క్యుములేటివ్, వాటి మీద బేస్ అయిన ప్రాబ్లమ్స్ ఇవి మాత్రమే చూసుకోండి తప్ప మీరు టాలీ మార్క్స్ కానీ లేకపోతే రిలేటివ్ ఫ్రీక్వెన్సీ డెన్సిటీ జస్ట్ డెఫినేషన్ చూడండి. రిలేటివ్ ఫ్రీక్వెన్సీ డెన్సిటీ అంతే, కానీ టాలీ మార్క్స్ యూజ్ చేసి ఆ టేబుల్ కంటెంట్ అంతా ఈవెన్ ఎగ్జామినేషన్లో వచ్చినా సరే మీరు చేయొద్దు. ఓకేనా? ఓన్లీ మీరు జస్ట్ అలా రివిజన్ కోసం డెఫినేషన్ చూడండి అంతే. వాట్ ఈజ్ రిలేటివ్ ఫ్రీక్వెన్సీ, వాట్ ఈజ్ ఫ్రీక్వెన్సీ డెన్సిటీ, దట్స్ ఇట్, వదిలిపెట్టండి. నెక్స్ట్ వచ్చేసరికి మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. మీరు మళ్ళీ చెప్తున్న స్టాటిస్టికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ డేటా పార్ట్ 1లో ఈ పర్టికులర్ టాపిక్స్ తప్ప మీరు ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు, రివైజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, మీన్ మీడియన్ మోడ్ ఫర్ 3 టైప్స్ ఆఫ్ డేటా లేదా అట్లీస్ట్ ఇండివిజువల్ ఆర్ కంటిన్యూస్ సిరీస్కి
ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ప్రొసీజర్ చూడండి. బట్ ఎగ్జామినేషన్లో చూసుకోండి, మీ టైం బట్టి మాత్రమే కంటిన్యూస్ సిరీస్ ఇచ్చినప్పుడు చేయండి. ఒకవేళ టైం ఎక్కువ పడుతుంది అనుకుంటే కనుక ఇనఫ్ ప్రాక్టీస్ మీ దగ్గర లేదు అని మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక ఖచ్చితంగా లాస్ట్లో చేయండి టైం ఉంటే తప్ప. కంటిన్యూస్ సిరీస్ కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. బట్ చాలా సింపుల్గా ఒకసారి ఇండివిజువల్ సిరీస్ మీడియాను ఫైండ్ అవుట్ చేయడం, మోడ్ ఫైండ్ అవుట్ చేయడం ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తారు. డెఫినెట్గా ఫస్ట్ టైం అటెంప్ట్ చేసేయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ మొత్తంలో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏదైనా ఉందంటే టాపిక్ ఆరిజిన్ అండ్ స్కేల్ ప్రాపర్టీ. సో ఖచ్చితంగా సెంట్రల్ టెండెన్సీలో కానీ, డిస్పర్షన్లో కానీ, కొరిలేషన్లో కానీ, రెగ్రెషన్లో కానీ ఈ 4 చాప్టర్స్లోనూ ఆరిజిన్ అండ్ స్కేల్ ప్రాపర్టీ మీద ఖచ్చితంగా మీకు క్వశ్చన్స్ వస్తాయి. సో ఇక్కడ కూడా ఆరిజిన్ అండ్ స్కేల్ ప్రాపర్టీ, మీన్, మీడియన్, మోడ్ చూసుకోండి. అలాగే ఈక్వేషన్ మోడల్స్ చూసుకోండి. ఒక ఈక్వేషన్ మోడల్ తీసుకుని మీన్, మీడియన్, మోడ్ మూడింటికి అప్లై చేసుకోండి. వాటిలో సెపరేట్గా మీరు చేయాల్సిన అవసరం లేదు. ఒకే ప్రాబ్లంగా మీన్, మీడియన్, మోడ్ ఎలా చేయాలో ఒకసారి ప్లాన్ చేసుకోండి. దట్స్ ఎనఫ్ ప్రాక్టీస్. అలాగే అర్థమెటిక్ మీన్ ప్రాపర్టీస్ ఒక 6 ప్రాపర్టీస్ ఉంటాయి. లైక్ కంబైన్డ్ ఏఎం కానీ, లేదా సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ డీవియేషన్స్ టేకెన్ ఫ్రమ్ మీన్ ఈజ్ మినిమం, లేదా సమ్ ఆఫ్ ద డీవియేషన్స్ టేకెన్ ఫ్రమ్ మీన్ ఈజ్ 0. ఇలాంటి ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో అవి కూడా జస్ట్ జాగ్రత్తగా రిలేషన్. అండ్ సెంట్రల్ టెండెన్సీలో డ్యామ్ షూర్గా టచ్ చేసే టాపిక్స్ 2 ఉన్నాయి. అదే రిలేషన్షిప్స్. ఖచ్చితంగా అడుగుతాడు. ఏఎం, జిఎం, హెచ్ఎం రిలేషన్ మీద కానీ, మీన్, మీడియన్, మోడ్ ఖచ్చితంగా వాటి మీద ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం చేసుకుని వెళ్ళండి. డే బిఫోర్ నేను చెప్పేది ఖచ్చితంగా రివైజ్ చేయండి. ఈ 2 టాపిక్స్ మాత్రం 80% ఒక ప్రాబ్లం కూడా వదలద్దు. వాడు అఫ్కోర్స్ కొత్త ప్రాబ్లం ఇస్తాడు, బట్ న్యూమరికల్ వాల్యూస్ మాత్రమే చేంజ్ చేస్తారు. టాపిక్ మాత్రం అదే ఉంటుంది. ఓకే. అలాగే జిఎం అండ్ హెచ్ఎం డిస్క్రీట్ అండ్ కంటిన్యూస్ కానీ, లాగరిథమ్స్ యూస్ చేసి ఇలాంటివి ఏమీ మీరు చేయొద్దు. ఓన్లీ ఇండివిజువల్ సిరీస్ చూసుకోండి, ప్రాపర్టీస్ చూసుకోండి. లైక్ జిఎం ఆఫ్ ఎక్స్ ఇంటూ వై, జిఎం ఆఫ్ ఎక్స్ ఇంటూ జిఎం ఆఫ్ వై, ఇలాంటి ప్రాపర్టీస్ ఉంటాయి కదా, అవి ఒకసారి రివిజన్ చేసుకోండి. అలాగే కంబైన్డ్ హెచ్ఎం అంటే ఏంటి, కంబైన్డ్ జిఎం ఫార్ములా ఏంటి, అంతవరకే. మళ్ళీ ప్రాబ్లమ్స్ కూడా చేయొద్దు వాటి మీద. ప్రాబ్లమ్స్ అంటూ చేయాలనుకుంటే జిఎం అండ్ హెచ్ఎం ఇండివిజువల్ సిరీస్ ఎలా చేస్తారనేది మాత్రమే చూసుకోండి, సరిపోతుంది. ఓకేనా. ఇంతకుమించి మీరు మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలు ఇంకేమి టచ్ చేయొద్దు, ఇంక్లూడింగ్ థియరిటికల్ పాయింట్స్. మరి థియరీ పార్ట్ ఎలా చదవాలి సార్? ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్. ఫాస్ట్ ట్రాక్లో ఉన్న థియరీ కంటెంట్ మొత్తం మీకు టేబులర్ ఫామ్లో, మెరిట్స్ అండ్ డిమెరిట్స్, మీన్, మీడియన్, మోడ్ ఒక సింపుల్ టేబులర్ ఫామ్లో ఇచ్చారు. జాగ్రత్తగా రివిజన్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్కి వచ్చేసరికి అగైన్ ఇక్కడ కూడా 4 మెజర్స్ ఉంటాయిగా, రేంజ్, క్వార్టైల్ డీవియేషన్, మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్. ఇండివిజువల్ సిరీస్కి మాత్రమే చూడండి, డిస్క్రీట్ అండ్ కంటిన్యూస్ వద్దు. అందులో మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ ఎక్కువ సార్లు అడుగుతూ ఉంటాడు ఎగ్జామినేషన్లో, అదొకసారి ఎక్కువగా ప్రాక్టీస్ చేసుకోండి. మేము ఈసారి మీడియన్ అండ్ మోడ్ కూడా అడగచ్చు, బట్ మీరు ఆల్రెడీ చేస్తుంటారు కాబట్టి ఎక్కువ ఫోకస్ చేయాల్సింది అబౌట్ మీన్ చూడండి. అలాగే క్వార్టైల్ డీవియేషన్ కూడా సింపుల్గా ఇండివిజువల్ సిరీస్లోనే చూడండి. మీరు ఇక్కడ ఈ పర్టికులర్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లో ఎక్కడ కూడా డిస్క్రీట్ అండ్ కంటిన్యూస్ సిరీస్ మీరు చేయొద్దు ప్రాక్టీసు. చాలామంది రేపొద్దున ఎగ్జామ్ అనగా కూడా స్టాండర్డ్ డీవియేషన్ ఫర్ కంటిన్యూస్ సిరీస్ చెప్పమని అడుగుతుంటుంటారు నా దగ్గరికి వచ్చి. అలాంటి క్వశ్చన్స్ మీరు ఎప్పుడు తీసుకోవద్దు, ఎగ్జామినేషన్లో ఇచ్చినా సరే చేయొద్దు. కొంచెం మీన్, మీడియన్, మోడ్, కంటిన్యూస్ సిరీస్ మీరు ట్రై చేయొచ్చేమో, కానీ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లో ఏది కూడా డిస్క్రీట్ అండ్ కంటిన్యూస్ సిరీస్ ఎగ్జామినేషన్లో వచ్చినా సరే వాటి జోలికి వెళ్ళొద్దు, మీకు టైం వేస్ట్ అయిపోతుంది. ఓకేనా. అండ్ ఆరిజిన్ అండ్ స్కేల్ చెప్పాను కదా, అక్కడ ఎలా అయితే ఆరిజిన్ అండ్ స్కేల్ ప్రాపర్టీ చూస్తారో ఇక్కడ కూడా డిస్పర్షన్లో చూడండి, ఈక్వేషన్ మోడల్ చూడండి, రేంజ్ చూసుకోండి. ఆ రేంజ్ ఎలా ఉంటుందో స్టాండర్డ్ డీవియేషన్ వరకు అదే అప్లై అవుతుంది. కొంచెం వేరియంట్స్ మాత్రం స్క్వేర్ తీసుకోవాలి, అదొకటి జాగ్రత్తగా చూసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇందులో ఏంటంటే కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఫార్ములా ఏంటి, అలాగే కన్సిస్టెన్సీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము. తక్కువ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఉంటే మోర్ కన్సిస్టెంట్ అని చెప్తాం కదా, అదొకసారి జాగ్రత్తగా చూసుకోండి. అలాగే సివి మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టాండర్డ్ డీవియేషన్ సివి ఇచ్చి మీన్ కట్టమండం కానీ, లేదా మీను సివి ఇచ్చి స్టాండర్డ్ డీవియేషన్ వాళ్ళు వేరియన్స్ కట్టమండం కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే అది ఒకసారి జాగ్రత్తగా రివిజన్ చేసుకోండి వెళ్ళే ముందు. ఓకే. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే అక్కడ ఎలా అయితే ఏఎం, జిఎం, హెచ్ఎం, మీన్, మీడియన్, మోడ్ రిలేషన్ చెప్తున్నాము, ఇక్కడ క్యూడి, ఎండి, ఎస్డి రిలేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, అది చూసుకోవాలి. నెక్స్ట్ స్క్యూనెస్లో పాజిటివ్ స్క్యూనెస్, నెగిటివ్ స్క్యూనెస్ చూసుకోండి, కండిషన్స్ చూసుకోండి. లైక్ పాజిటివ్ స్క్యూడ్ అంటే మీన్ ఎక్కువ ఉంటుంది మోడ్ కంటే, నెగిటివ్ స్క్యూడ్ అంటే మీన్ తక్కువ ఉంటుంది మోడ్ కంటే, ఆ కండిషన్ చూసుకోండి. అలాగే కరువు, లాంగ్ టైల్ రైట్ సైడ్ ఉంటుంది, లాంగ్ టైల్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, అదొకసారి జస్ట్ అక్కడ చూసుకోండి. ఫార్ములా ఏమీ అవసరం లేదు. స్క్యూనెస్ కండిషన్ ఏదైనా ఒక 3 వాల్యూస్ ఇచ్చి, మీన్, మీడియన్, మోడ్ 3 వాల్యూస్ ఇచ్చి ఏ టైప్ ఆఫ్ స్క్యూనెస్ అని అడిగితే మీరు అలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతారు. అంతమించి మీరు మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లో ఏం చేయొద్దు. నెక్స్ట్ కొరిలేషన్లో మీరు ఫస్ట్ కొరిలేషన్ చేసిన వెంటనే బేసిక్ ఫార్ములా ఉంటుంది కదా, స్కాటర్ డయాగ్రామ్ చూస్తారు. స్కాటర్ డయాగ్రామ్ అయిపోయిన తర్వాత బేసిక్ ఫార్ములా ఉంటుంది కదా, కోవేరియన్స్ బై సిగ్మా ఎక్స్ ఇంటూ సిగ్మా బై, అక్కడ వరకే చూడండి. దాంట్లోనే మెథడ్స్ ఏమీ చేయొద్దు. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే నో డీవియేషన్ మెథడ్ ఒకసారి చూసుకోండి, అది కూడా ఎగ్జామినేషన్లో టైం టేకింగ్, అందుకని దాన్ని అంతగా టచ్ చేయొద్దు.
స్పియర్మన్ ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్ చూసుకోండి, రిపీటెడ్ ర్యాంక్స్ వద్దు, నో రిపిటేషన్ ఇచ్చినప్పుడు మాత్రమే చేస్తాం, ఓకేనా. అలాగే కరెక్షన్ ఆఫ్ ఆర్ కూడా ఉంటుంది, అదొకసారి చూసుకోండి స్పియర్మన్ ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్లో. అండ్ కాన్కరెంట్ డీవియేషన్ మెథడ్ కూడా ఒకసారి ప్రాబ్లము ఎలా చేస్తామన్నది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ కొరిలేషన్లో టైప్స్ ఆఫ్ కొరిలేషన్ కూడా ఇంపార్టెంట్, పాజిటివ్, నెగిటివ్, స్పూరియస్ కొరిలేషన్, అది ఎలా దాని యొక్క ఎగ్జాంపుల్స్ అవి కూడా చూసుకోండి, ఓకే. మోస్ట్ ఇంపార్టెంట్, మీకు ఈజీగా తెచ్చుకునే మార్కులు ఏదైనా ఉన్నాయంటే రెండు చాప్టర్లు, రిగ్రెషన్, ఇండెక్స్ నెంబర్స్. అంటే కొంచెం కంటెంట్ ప్రిపేర్ అయితే మీకు 100% మార్క్స్ వస్తాయి. అది ఏం చాప్టర్లు అంటే కనుక రిగ్రెషన్ చాప్టర్. రిగ్రెషన్లో మీరు ప్రాపర్టీస్ ఆఫ్ రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ జాగ్రత్తగా చూడండి, సిగ్నేచర్ ప్రాపర్టీ కానీ లేకపోతే ఫండమెంటల్ ప్రాపర్టీ, జామెట్రిక్ మీన్ ఆఫ్ టూ రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ ఈజ్ కొరిలేషన్ కోఎఫిషియంట్, ఇలాంటి ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్తగా బై హార్ట్ కూడా చేయండి, వీలైతే మగ్గపైన చేయండి, ఓకేనా. తర్వాత ఫైండింగ్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ఉంటుంది, అంటే బీవైఎక్స్ బీఎక్స్ వచ్చి ఆర్ కట్టుకోమంటాడు, లేదా ఈ రెండు రిగ్రెషన్ ఈక్వేషన్స్ ఇచ్చి ఆర్ ఫైండ్ అవుట్ చేయమంటాడు, ఖచ్చితంగా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే 2 రిగ్రెషన్ ఈక్వేషన్స్ ఇచ్చి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు, ఖచ్చితంగా అడుగుతాడు క్వశ్చన్. ఇది కాకుండా ఆర్ ఈక్వల్ టు 0 అయితే 2 రిగ్రెషన్ లైన్స్ ఏవైతే ఉంటాయి పెర్పెండిక్యులర్ అవుతాయని, ఆర్ ఈక్వల్ టు +or-1 అయితే 2 రిగ్రెషన్ లైన్స్ కోయిన్సైడ్ కానీ లేదా ఈక్వల్ కానీ అవుతాయని, లేదా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ x బార్, y బార్, ఈ 3 పాయింట్స్లో ఒక పాయింట్ డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎగ్జామినేషన్లో. అంటే ఈ మాత్రం కంటెంట్ మాత్రమే ప్రిపేర్ అయ్యి మీరు చేసుకుని వెళ్తే 3 క్వశ్చన్స్ ఇచ్చాడు అనుకోండి ఫర్ రిగ్రెషన్, 3 ఆన్సర్ చేయగలుగుతారు, ఓకే. మినిమం ఎక్స్పెక్టెడ్ 3, మ్యాక్సిమం 4. సో అలాగే ఆరిజిన్ అండ్ స్కేల్ ప్రాపర్టీ కూడా చూసుకోండి రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ మీద. నెక్స్ట్ ఇండెక్స్ నెంబర్ చాలా ప్లాన్డ్గా ప్రిపేర్ అవ్వాలి మీరు, డే బిఫోర్ స్ట్రాటజీ. అంటే 1 డేలో ఎగ్జామ్ ఉండగా రేపు పొద్దున ఎగ్జామ్ మనకి ఈరోజు ఇండెక్స్ నెంబర్స్లో మీరు బేస్ షిఫ్టింగ్ చేయొద్దు, స్ప్లైసింగ్ చేయొద్దు, ఇలాంటి వాటి జోటికి అస్సలు వెళ్ళొద్దు. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే అదర్ వెయిటెడ్ అగ్రిగేట్ ఇండెక్స్ నెంబర్స్ ఉన్నాయి కదా లాస్ట్ ఇయర్స్ నుంచి కెల్లీస్ వరకు, లైక్ లాస్ట్ ఇయర్ ప్యాషీ, డార్బిష్ బౌలే, ఫిషర్ ఇండెక్స్ నెంబర్, మార్షల్ ఎడ్జ్వర్త్, వాల్స్ ఇండెక్స్ నెంబర్, కెల్లీస్ ఇండెక్స్ నెంబర్, ఇవి ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి చూసుకోండి. ఫార్ములా బేసిక్ మనం ఫార్ములా కన్స్ట్రక్షన్ ఎలా చేయాలి, బేస్ ఇయర్ క్వాంటిటీసా, కరెంట్ ఇయర్ క్వాంటిటీసా, వెయిట్స్ ఏం తీసుకుంటున్నారు, అదొక ఆర్డర్లో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, అదొకసారి రివైజ్ చేసుకోండి. తర్వాత లాస్ట్ ఇయర్ ప్యాషీ, డార్బిష్ బౌలే, ఫిషర్ మధ్యన రిలేషన్షిప్స్ ఉంటాయి, లైక్ ఫిషర్ ఇండెక్స్ నెంబర్, జామెట్రిక్ మీన్ ఆఫ్ లాస్ట్ ఇయర్ అండ్ ప్యాషీ √L/P. అలాగే డార్బిష్ బౌలీ L+P/2 అర్థమెటిక్ మీన్. ఇక్కడ లాస్ట్ ఇయర్ ప్యాషీ ఇచ్చి ఫిషర్ కనుక్కోమనొచ్చు, లేకపోతే ఫిషర్ ఇండెక్స్ నెంబర్ ఇచ్చి లాస్ట్ ఇయర్ ఇచ్చి ప్యాషీ ఇండెక్స్ నెంబర్ కనుక్కోమనొచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ డెఫినెట్గా ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే సమ్మేషన్ ఆఫ్ P1/Q0, సమ్మేషన్ ఆఫ్ P0 Q0, ఇలా కొన్ని వాల్యూస్ వాళ్ళే ఇచ్చేసి డేటా ఇవ్వకుండా ఏదైనా ఇండెక్స్ నెంబర్ కన్స్ట్రక్ట్ చేయమని అడగచ్చు. కాబట్టి ఈ 2 మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ డెఫినెట్గా 40 క్వశ్చన్స్లో డెఫినెట్గా మినిమం 1 క్వశ్చన్, మ్యాక్సిమం 3 క్వశ్చన్స్ ఉండే టాపిక్ ఏది అంటే టెస్ట్ ఆఫ్ ఎడిక్వసీ. టెస్ట్ ఆఫ్ ఎడిక్వసీ మీద క్వశ్చన్ లేకుండా పేపర్ సెట్ చేయరు. ఆ టెస్ట్ ఆఫ్ ఎడిక్వసీ చాలా సింపుల్గా యూనిట్ టెస్ట్ ఏం సాటిస్ఫై చేయట్లేదు, ఏం సాటిస్ఫై చేస్తున్నాయి, లేకపోతే ఏం సాటిస్ఫై చేయట్లేదు. అలాగే టైమ్ రివర్సల్ టెస్ట్ కండిషన్ ఏంటి, ఏ ఇండెక్స్ నెంబర్ సాటిస్ఫై చేయట్లేదు. ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్ కండిషన్ ఏంటి, ఏం సాటిస్ఫై చేస్తున్నాయి. సర్క్యులర్ టెస్ట్ కండిషన్ ఏంటి, ఏం సాటిస్ఫై చేస్తున్నాయి. సర్క్యులర్ టెస్ట్ని టెస్ట్ ఆఫ్ బేస్ షిఫ్టింగ్ అంటారు, ఎక్స్టెన్షన్ ఆఫ్ టైమ్ రివర్సల్ టెస్ట్ అంటారు. ఇలాంటి కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోండి చాలు. టెస్ట్ ఆఫ్ ఎడిక్వసీ మీద చాలా సింపుల్గా మీరు క్వశ్చన్ ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ స్టాటిస్టికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ డేటా పార్ట్ 2 మోస్ట్ వెయిటేజ్ ఉన్నది. ఇది కూడా మీరు అన్నెసెసరీగా ఫస్ట్లో డివిజన్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ కానీ లేకపోతే మీనింగ్, ఇంట్రడక్షన్, అప్లికేషన్స్ ఇవేమీ మీరు రివిజన్ చేయొద్దు, చాలా టైం టేకింగ్ థియరిటికల్ పార్ట్. కాబట్టి మీరు ఫస్ట్ స్టార్ట్ చేస్తుంది ఏంటంటే ప్రైమరీ డేటా అంటే ఏంటి, సెకండరీ డేటా అంటే ఏంటో చూసుకోండి. ప్రైమరీ డేటా యొక్క మెథడ్స్ ఉంటాయి ఫాస్ట్ ట్రాక్లో, చాలా డీటెయిల్డ్గా, చాలా తక్కువ కంటెంట్, మోర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఫాస్ట్ ట్రాక్, పర్టికులర్గా ఈ చాప్టర్లో టేబులర్ ఫామ్లో. అది యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయిపోండి. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ క్వశ్చన్స్ హ్యాపీగా మీరు ఆన్సర్ చేసుకోగలుగుతారు కంఫర్టబుల్గా. సో అలాగే ప్రైమరీ డేటా మెథడ్స్ ఏంటి, ఏ మెథడ్ ఎప్పుడు అప్లై అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ క్యాలమిటీ కేసెస్లో డైరెక్ట్ ఇంటర్వ్యూ మెథడ్, ఇలాంటి క్వశ్చన్స్. క్వికెస్ట్ మెథడ్ ఏది, టెలిఫోనిక్ ఇంటర్వ్యూ మెథడ్. మ్యాక్సిమం నాన్ రెస్పాన్స్ ఏంటి, మెయిల్ క్వశ్చనర్ మెథడ్. ఇలాంటి క్వశ్చన్స్ ఒకసారి చూసుకోండి. క్లాసిఫికేషన్స్ ఆఫ్ డేటా 4 క్లాసిఫికేషన్స్ ఉంటాయి, అవి చూసుకోండి. మోడ్ ఆఫ్ ప్రజెంటేషన్స్ 3 మోడ్స్, లైక్ టేబులర్ కానీ డయాగ్రమెటిక్ కానీ టెక్స్చువల్ ప్రజెంటేషన్, అందులో యాక్యురేట్ ఏది, అట్రాక్టివ్ ఏది, ఇలాంటివి చూసుకోండి. టేబుల్ యొక్క స్ట్రక్చర్, ఓకేనా, టైటిల్ ఆఫ్ ద టేబుల్, స్టబ్స్, క్యాప్షన్స్, బాడీ, ఇలాంటి పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క డెఫినేషన్స్ ఆఫ్ జాగ్రత్తగా చూసుకోండి. అలాగే పై డయాగ్రామ్ అండ్ సెంట్రల్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడం డెఫినెట్గా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది.
సెంట్రల్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడం, పై డయాగ్రామ్ యొక్క అప్లికేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే హిస్టోగ్రామ్ అండ్ ఓజీ కర్వ్, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ ఓజీ కర్వ్స్ మీడియన్, ఖచ్చితంగా క్వశ్చన్ ఇస్తూనే ఉంటాడు. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్స్ రిపీటెడ్గా జరుగుతుంటాయి. హిస్టోగ్రామ్ ద్వారా మోడ్ ఫైండ్ అవుట్ చేస్తాం, ఇలాంటి క్వశ్చన్ చూసుకోండి. ర్యాండమ్ వేరియబుల్స్ వచ్చేసరికి కే వాల్యూ ఫైండ్ అవుట్ చేసే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, లైక్ అదొకసారి మళ్ళీ రివిజన్ చేసుకోండి. ఎక్స్పెక్టేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఫార్ములా చూసుకోండి, దాని నుంచి వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్ ఒకసారి చూసుకోండి. అంతమించి ఇందులో ఏం రివైజ్ చేయొద్దు. థియరిటికల్ డిస్ట్రిబ్యూషన్ చాప్టర్లో మీరు ఏరియా ప్రాపర్టీ, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఏరియా ప్రాపర్టీ ప్రాబ్లమ్స్ ఇలాంటి వాటి జోలికి వెళ్ళొద్దు. మీరు చూడాల్సింది ఏంటంటే ప్రాపర్టీస్ మాత్రం చూడండి. ఏం ప్రాపర్టీస్ చూడాలి, ఫంక్షన్ అంటే చూడండి, పారామీటర్స్ చూడండి, మీన్ అండ్ వేరియన్స్ రిలేషన్ చూడండి, స్క్యూనెస్ కండిషన్ చూడండి, ఎడిటివ్ ప్రాపర్టీ చూడండి, మోడ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూడండి. ఈ మూడింటికి ఒకటే. అలాగే ప్రాపర్టీస్ మీద ప్రాబ్లమ్స్, ఇప్పుడు మీను వేరియన్స్ ఇచ్చి ఎన్ వాల్యూ కనుక్కోవడం, పీ వాల్యూ కనుక్కోవడం, క్యూ వాల్యూ కనుక్కోవడం, ఇలాంటివి ఉంటాయి బైనామియల్లో, అవి మాత్రమే చూసుకోండి. వేరే అప్లికేషన్ జోలికి వెళ్ళొద్దు. అలాగే పాయిజన్ డిస్ట్రిబ్యూషన్లో ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2, దెన్ వాట్ ఈస్ ద మీన్ లేదా వాట్ ఈస్ ద వేరియన్స్, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్లో ఉంటే ప్రాపర్టీస్ మీ ఎడిషన్ ఆఫ్ మెటీరియల్, అవి మాత్రమే చేయండి. నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో కూడా ప్రాపర్టీస్ మీ ప్రాబ్లమ్స్ చూడండి. అలాంగ్ విత్ ప్రాబ్లమ్స్ మీరు ఏం చేస్తారంటే ఏరియాస్ ఉంటాయి కదా, 3 ఏరియాస్ ఉంటాయి, మ్యూ ప్లస్ ఆర్ మైనస్ సిగ్మా, మ్యూ ప్లస్ ఆర్ మైనస్ 2 సిగ్మా, మ్యూ ప్లస్ ఆర్ మైనస్ 3 సిగ్మా, 68.26, 95.44, 99.73%. ఆ 3 వాల్యూస్ ఒకసారి అలా చూసుకుని వెళ్ళిపోండి అంతే తప్ప ఏరియా ప్రాపర్టీస్ ఏం టచ్ చేయొద్దు. చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు వాడు. వాట్ ఈస్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ బైనామల్ డిస్ట్రిబ్యూషన్, వాట్ ఈస్ ద మీన్ ఈక్వల్ టు వేరియన్స్ ఏ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రేర్ ఈవెంట్స్ అంటే ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ మాత్రమే ఇస్తున్నాడు. కాబట్టి ఓన్లీ ప్రాపర్టీస్ మాత్రమే ఫోకస్ చేయండి. మీ వీలైతే క్లాస్ నోట్స్ ఫాలో అయిపోండి ఈ విషయంలో. ఇదంతా కాదనుకుంటే ఫాస్ట్ ట్రాక్లో చాలా సింపుల్గా మీకు ఇవ్వడం జరిగింది. ఫైనల్గా నేను ఏం చెప్తున్నానంటే ప్రాబ్లమ్స్కి ఫార్ములే కానీ థియరీ పాయింట్స్ కానీ మీరు ఫాస్ట్ ట్రాక్ తప్ప ఏది చదవద్దు డే బిఫోర్ స్ట్రాటజీలో. అలాగే మీకు ఎగ్జామినేషన్లో కూడా ఎక్కడైనా సరే క్యాలిక్యులేటర్ యూజ్ చేసిన చోట క్యాలిక్యులేటర్ యూజ్ చేయండి తప్ప అన్నెసెసరీగా రఫ్ వర్క్ చేయొద్దు. క్యాలిక్యులేటర్ ఫంక్షన్స్ ఒకసారి చూసుకోండి, M+ మెమరీ ఫంక్షన్స్ ఎలా యూజ్ చేయాలన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీన్ కట్టమన్నాడు అనుకోండి, సమ్మేషన్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉంది కదా, అది ఇంకా టేబుల్ వేసి అలా చేయకుండా డైరెక్ట్గా సమ్మేషన్ ఆఫ్ ఎఫెక్ట్స్ వేసేలాగా. అలాగే ఇండెక్స్ నెంబర్స్లో కూడా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు డైరెక్ట్గా సమ్మేషన్స్ మీరు M+MRC యూజ్ చేసేలాగా. ఇలాంటి టైం సేవింగ్ మెథడ్ అనేది చూడాలి. అండ్ ఎక్కడ కూడా మీరు ఏ క్వశ్చన్ అయినా సరే రిపీటెడ్గా ఎక్కడ ఎగ్జామినేషన్లో చేయొద్దు. ఒకసారి కనుక క్వశ్చన్ మీకు ఆన్సర్ రాలేదు, దాన్ని వదిలిపెట్టేయండి. ఒకవేళ కనుక క్వశ్చన్ మీకు కంప్లీటెడ్ న్యూగా అనిపిస్తుంది, ప్యానిక్ అవ్వద్దు, వదిలిపెట్టేసేయండి. ఓకేనా, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అన్ని క్వశ్చన్స్ రాసేసి నేను బయటికి రావాలనే మైండ్ సెట్తో ఎప్పుడు వెళ్ళొద్దు. మీకు తెలిసిన క్వశ్చన్స్ జాగ్రత్తగా రాసి ఒక 60 or 70 మార్క్స్ కంఫర్టబుల్గా అటెంప్ట్ చేసి 2 అవర్స్లో హ్యాపీగా బయటకు వచ్చేసాడు, మీరు క్వాలిఫై అయిపోతారు. ఓకేనా, సో స్టాటిస్టిక్స్లో మీకు నేను రిమైనింగ్ సబ్జెక్ట్స్ కష్టంగా వస్తాయని నా ఉద్దేశం కాదు. స్టాటిస్టిక్స్ చాలా చాలా బేసిక్ క్వశ్చన్స్ వస్తాయి, చాలా ఈజీగా ఉంటుంది మీ క్వశ్చన్ పేపర్. మీకు కష్టం అనిపించే క్వశ్చన్స్ ఓన్లీ 5-6 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ అని చూసి మీరు ప్యానిక్ అయిపోయి పేపర్ టఫ్గా వచ్చేసిందేమో అని చెప్పి ఆ ఇంపాక్ట్ రిమైనింగ్ క్వశ్చన్స్ మీద ఉంటుంది. మీకు ఎక్కడైనా స్ట్రేంజ్ క్వశ్చన్స్ కానీ లెంతీ క్వశ్చన్స్, అంటే క్వశ్చన్స్ లెంతీ కాదు, సొల్యూషన్ లెంతీగా ఉండే క్వశ్చన్స్ కనుక మీకు అనిపిస్తే మీరు ఏమీ ప్యానిక్ అవ్వద్దు. నాకు చాలా కంఫర్టబుల్గా రాసే క్వశ్చన్స్ 20-25 ఉంటాయని చెప్పారు మా ఫ్యాకల్టీ అని మైండ్లో పెట్టుకోండి. ఆ 20 క్వశ్చన్స్ 25 క్వశ్చన్స్ ఎక్కడున్నాయో జాగ్రత్తగా చూసుకోండి, అవి మాత్రం అటెంప్ట్ చేసి హ్యాపీగా వచ్చేసండి. మీరు కనుక స్టాటిస్టిక్స్లో అలా ఒక 20 క్వశ్చన్స్ ఐడెంటిఫై చేసుకుని అవి రాసుకుని, మ్యాథమెటిక్స్లో ఒక 20 క్వశ్చన్స్ రాసుకుని, ఒక 15 క్వశ్చన్స్ కనుక రీజనింగ్లో రాసుకుని వస్తే 55 మార్క్స్ అంటే 60 మార్క్స్ వరకు మీకు కంఫర్టబుల్గా రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. మిమ్మల్ని ఎవరు ఆపలేరు క్వాలిఫై అవ్వకుండా. ఓకేనా, ఇది తెలియకుండా ఆ 20 or 30 క్వశ్చన్స్ చూసి పేపర్ టఫ్గా ఇచ్చేసారు, పేపర్ 3 నాకు చాలా కష్టమైందని చెప్పి ఫీల్ అవుతున్నారు. మీరేమీ ఫీల్ అవ్వద్దు. జస్ట్ బేసిక్ క్వశ్చన్స్ మాత్రమే మమ్మల్ని అడుగుతారు. ఆ బేసిక్ క్వశ్చన్స్ 20-25 క్వశ్చన్స్ ఉంటాయి, అవి ఎక్కడనే చూసుకోండి. నేను ఇప్పుడు ఏదైతే స్ట్రాటజీ చెప్పానో, ఏవైతే ఇంపార్టెంట్ మోడల్స్ మీరు ప్రిపేర్ అవ్వాలని చెప్పానో అవి యాజ్ డిస్గా ప్రిపేర్ అయిపోతే 20-25 మార్క్స్ మీరు కంఫర్టబుల్గా రాసుకోగలుగుతారు. ఓకేనా, సో అన్నెసెసరీ క్వశ్చన్స్ చేయకండి, లెంతీ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయకండి. మీరు ఇప్పటివరకు చదివిన క్వశ్చన్స్ ఏమీ చదవద్దు. ఓకేనా, థియరీలో క్వశ్చన్స్ మీరు ఓన్లీ ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్ చూడండి తప్ప MCQs అని థియరీ ఒకసారి పాస్ట్ ఎగ్జామ్ పేపర్లో అడిగిన క్వశ్చన్స్ మాత్రం చూసుకోండి. ప్రతి క్వశ్చన్ మీకు ఏదైనా టఫ్గా అనిపిస్తే కనుక దాని గురించి వర్రీ అవ్వద్దు. ఎగ్జామ్ ముందు మీరు ప్రిపరేషన్ టైంలో ఏదైనా మీరు కొత్త క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినా ఓకే, కానీ రేపొద్దున ఎగ్జామ్ ఉండగా ఈరోజు కొత్త క్వశ్చన్స్ ఏమీ అటెంప్ట్ చేయొద్దు. ఏదైనా ఫ్రెండ్ కానీ మీ క్లాస్మేట్ కానీ వచ్చి అడిగితే కనుక నాకు ఆ క్వశ్చన్ రాదు, నేను వచ్చిన ఆ ఎగ్జామ్లో చేయనని చెప్పేయండి. అంతేకాని ఆ క్వశ్చన్ గురించి వర్రీ అవ్వద్దు.
ఓకేనా? సో, జాగ్రత్తగా మీరు ఇదేదైతే స్ట్రాటజీ ఉందో అదే మాత్రమే మీరు ప్రిపేర్ అవ్వండి. ఇవి మాత్రమే రివిజన్ చేసుకోండి. ఫార్ములే చాలా చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా ఫార్ములా చూసుకుంటూ రివైజ్ చేసుకోండి. మీకు ఇప్పుడు ఇక్కడ చెప్పిన కాన్సెప్ట్స్‌లో ఏదైనా ఫార్ములా మీకు రావట్లేదంటే గనక ఒకసారి 2, 3 టైమ్స్ ఆ ఫార్ములా రాసుకోవడానికి ట్రై చేయండి. 10 అవర్స్ ప్రిపరేషన్ మీరు ఈ విధంగా చేయండి. ఖచ్చితంగా 25 మార్క్స్ వరకు మీరు ఈజీగా స్టాటిస్టిక్స్‌లో తెచ్చుకోగలుగుతారు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ ఎగ్జామినేషన్. థాంక్ యూ.